హలో అండి. నా పేరు లక్ష్మి. మహాభారతంలోని విరాట పర్వం మొదటి భాగం. నిర్మలమైన శీలం గల పాండవులు వనవాస వ్రతాన్ని పూర్తి చేసిన విధానాన్ని తపోనిధి వైశంపాయనుడి ద్వారా విన్న జనమేజయుడు మరింత కుతూహలంతో అడిగాడు. మా తాతలైన పాండవులు వనవాస కాలాన్ని పూర్తి చేసుకుని ఆపై అజ్ఞాతవాస కాలాన్ని ఎలా గడిపారు? అభిమానధనులు, స్ఫురద్రూపులు, ధీరులు అయిన పాండవులు ద్రౌపదితో కలిసి రహస్యాతి రహస్యంగా విరోధులకు అంతు చిక్కకుండా చాతుర్యంతో ఎలా పూర్తి చేశారో తెలుసుకొనవలెనని నా మనసు వేగిరపడుతోంది. వైశంపాయనుడు ఆదరంతో జనమేజయునకు చెప్పడం ప్రారంభించాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. అరణ్యవాస చివర యమధర్మరాజుచే అజ్ఞాతవాసంలో ఎట్టి అవాంతరాలు ఉండవని వరం పొందారు. అగ్నిహోత్రాలతో తమతో పాటు ఉండే బ్రాహ్మణులు తమ చుట్టూ కూర్చుని ఉండగా తాము చెయ్యబోతున్న అజ్ఞాతవాసం గూర్చి తెలియచెప్పాలని పాండవులు అనుకున్నారు. ధర్మరాజు అందరినీ చూస్తూ చెప్పాడు. బ్రాహ్మణోత్తములారా, అరణ్యవాసం పూర్తి అయ్యింది. ఇక అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. దుర్యోధనుడి దుష్ట పన్నాగాలు తమందరికీ తెలియనివి కావు. అజ్ఞాతవాస కాలంలో బయటపడితే తిరిగి 12 ఏళ్ళు వనవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని లాంటి వారంతా మా అజ్ఞాతవాసాన్ని భంగం చెయ్యాలనే ప్రయత్నిస్తారు. కాన తమరంతా మా అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా ఆశీర్వదించండి. హితులారా, పూజనీయులారా, ఏనాటికైనా మేము కష్టాల సముద్రం నుంచి ఒడ్డుకు చేరగలమా? మీతోనూ బంధుజనంతోనూ సుఖంగా హాయిగా గడపగలమా? ధర్మరాజు గొంతు గాద్గద్యంతో జీరబోయింది. దుఃఖంతో నిండిన ధర్మరాజులు తమ్ములు, మునులు, హితులు ఊరడించారు. ధౌమ్యుడు ధర్మరాజు యొక్క బాధని పోగొట్టదలచి చెప్పాడు. ధౌమ్యుడి ఓదార్పు. ధర్మరాజా, సత్కర్మలు, సహజ చాతుర్యము, బుద్ధి కుశలతో పాటు ధర్మాధర్మాలను నిర్ణయించటంలో నీకు నీవే సాటి. నీ అంతటి ధర్మపరుడు మరొకడు లేడు. అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన నీవు ఇలా విచారపడటం నీ వంటి వానికి తగని పని. దేవతలు వంటి వారే కొన్ని వేళల్లో తమ సామర్థ్యాన్ని, వైభవాన్ని వదులుకొని గడిపారు. ఇంద్రలోకానికి ప్రభువైన అదితిపుత్రుడు ఇంద్రుడు నిషధ పర్వతంపై మరుగున జీవనం గడపలేదా? శ్రీ మహావిష్ణువు అదితి గర్భంలో ప్రవేశించి వామన రూపుడవ్వలేదా? మహాపురుషుడు ఔర్యుడు తల్లి ఊరువులో దాగి ఉండలేదా? సకల జీవకోటికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు ధేను శరీరంలో ఉండి అజ్ఞాతవాసం గడపలేదా? అంత మహోన్నతులు, సర్వశక్తిమంతులు అయినా కాలం కలిసి రానప్పుడు అణిగిమణిగి ఉన్నారు, కష్టాలు పడ్డారు. అట్టివారే ఎన్నో ఇబ్బందులను, వ్యధలను భరించారు. మానవులమైన మనమెంత? మళ్ళీ వాళ్ల వల్లే నీవు పూర్వ వైభవంతో వెలిగిపోతావు. ఈ సమస్త పృథ్వీమండలాన్ని ఏలుతావు. సుఖంగా నీ వారితో ఉంటావు. ధౌమ్యుడు పలికిన పలుకులతో ధర్మరాజు శోకాన్ని విడనాడాడు. మనస్తాపం విసర్జించాడు. భీముడు ధర్మరాజుతో చెప్పాడు. మహానిండు సభలో ద్రౌపదిని అట్లు అవమానించిన మహామదపుటేనుగు వంటి అర్జునుడు తన బాణవిద్యా కౌశలంతో సమస్త కౌరవసేనను తుడిచిపెట్టగల వీరాధివీరుడైన అర్జునుడు నీ ఆజ్ఞ అనే బంధనంతో మిన్నకుండిపోయాడు. లేదంటే ఒక్క క్షణంలో సర్వ విరోధులను తుదముట్టించేవాడు. ధర్మనందనుడు భీముని మాటలతో ఉప్పొంగిపోయాడు. మునులంతా ఆశీర్వదించారు. మీ సంకల్పం నెరవేరుతుంది. మళ్ళీ మీ దర్శనం మాకు కలుగుగాక. మునిపుంగవులంతా వెళ్ళిపోయాక ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ ద్రౌపదితోనూ పురోహితుడైన ధౌమ్యుడితోనూ రథాలపై 2 మైళ్ళు ప్రయాణించాడు. చక్కటి నివాస స్థలంలో ఆ రాత్రి అంతా గడిపారు. ప్రాతకాలమయ్యింది. తదనంతరం కార్యాలన్నీ పూర్తి అయ్యాక తమ్ముళ్లతో ధౌమ్యుడితోనూ సమావేశమయ్యాడు ధర్మరాజు. ద్రౌపదితో మన 5గురము ఎచటకు వెళ్ళిన జనులు గుర్తించక మానరు. మన అజ్ఞాతవాసం గడిచి గట్టెక్కే దారి ఏదీ నాకు గోచరించుటలేదు. అర్జునుడు ధర్మరాజుతో చెప్పాడు. రాజా, యముడు నీ ధార్మిక నిష్ఠ మెచ్చుకొని అజ్ఞాతవాసంలో ఇతరులెవ్వరూ గుర్తించరన్న వరం ఇచ్చాడు. కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్యదేశాలతో పాటు సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ, మగధ దేశాలున్నాయి.
ఈ దేశాలన్నీ సస్యశ్యామలమైనవి, అసంఖ్యాక జనవాస ప్రాంతాలు. అట్టి ఆ జనపదాలలో మీకు నచ్చిన చోట అజ్ఞాతవాసం గడుపుదాము. అర్జునుడు చెప్పింది విన్న ధర్మరాజు, అర్జున, ధర్మమూర్తి ఇచ్చిన వరం వృధా కాదు. అజ్ఞాతవాసం భంగం కలగకుండా నిర్భయంగా ఉండే ప్రదేశం సూచించండి. నాకైతే మత్స్యదేశము ఉత్తమమైనదని భావిస్తున్నాను. మత్స్యదేశరాజు విరాటుడు వీరుడు, ధార్మికుడు, సుజనప్రియుడు. అట్టి వాని కొలువులో మనం మనకి తగ్గ పనులు చేస్తూ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయుట సబబని భావిస్తున్నాను. మీకును అదియే సముచితమైనచో విరాటుడి కొలువులో ఆయన మెప్పు పొందేలా ఎవరు ఏ పని చేయదలిచారో మీ మనసులోని భావాలను, ఇష్టాలను చెప్పండి. పాండునందనుల సంకల్పం. సవ్యసాచి అర్జునుడు ధర్మరాజును అడిగాడు, అగ్రజ, సుందర రూపం కలవాడవు, అభిమానధనంతో పాటు సౌకుమార్యము కలవాడవు, మృదుత్వము, నిష్కలత్వము, దయా సత్యాలు ఉన్నాయి. సకల శాస్త్రాలలోనూ ప్రావీణ్యమున్నది. ఆజ్ఞాపించుటే గాని ఆనతి శిరసావహించుట తెలియని వాడవు. అట్టి మహాత్ముడవైన నీవు విరాటుని కొలువులో ఓ సామాన్యుడిలా విరాటుని ఎట్లు సేవిస్తావో చెప్పవలెనని కోరుతున్నాను. కిరీటి పలుకుల్లో కనపడకపోయినా గూఢంగా ఉన్న బాధను గమనించనట్లే ఉండి చెప్పాడు. నీవు చెప్పినదే శ్రౌతం, స్మార్తం, శకున, జ్యోతిష్య శాస్త్రాల గూర్చి నా పరిజ్ఞానం గూర్చి విరాటునకు తెలియజేస్తాను. పురాణ పుణ్యగాథలతో వినోదార్థమై సుకుమారమైన మృదునృత్యం ఆడతాను. సుందరమైనవి, బంగారు, వెండివి అయిన మణిమయ పాచికలను విరాటునకు చూపిస్తాను, మెప్పిస్తాను. కంకుబట్టు అనే నామధేయంతో సంచరిస్తాను. ధర్మరాజుకు స్నేహితుడిగా పరిచయం చేసుకుంటాను. ధర్మరాజు చెప్పినది విన్న భీముడు లోలోన ఉన్న వ్యధని దిగమ్రింగి చెప్పాడు. నేను వంటలివాడిగా విరాటుని సేవిస్తాను. మధురమైన రుచిగల నవకాయ పిండి వంటలను రుచి శుచిగా వండి వారుస్తాను. విరాటుడు మెచ్చుకునేలా ఓర్పుతో వ్యవహరిస్తాను. కత్తిగాని గొడ్డలిగాని లేకుండా కట్టెలు చీల్చి ముక్కలు చేసి పొయ్యిలో పెడతాను. నాకన్నా ముందున్న వంటశాల వాడితో చెలిమి కడతాను, సౌమ్యంతో జతకడతాను. పంచపక్ష పరమాన్నాలు వండి నా వంటి వంటవాడు లేడని నిరూపించుకుంటాను. మహా మల్లయుద్ధ వీరులను మట్టి కరిపించి మత్స్య దేశాధిపతి విరాటుడి ప్రశంసలు అందుకుంటాను. చిత్రాతి చిత్రమైన మల్లబంధ పద్ధతులతో అందరికీ వినోదాన్ని కలిగిస్తాను. క్రూరమృగాలైన సింహము, పెద్ద పులి, అడవిదున్న, ఏనుగు వంటి జంతువులను ఒడిసిపట్టి ఉక్కిరి బిక్కిరి చేసి అలరిస్తాను. ఇలా అనేక రకాలుగా విరాటుడని అలరిస్తాను. వలులడనే పేరుతో ధర్మరాజు వద్ద వంటలవాడిగా చేశానని చెబుతాను. భీముడు అజ్ఞాతవాస నిర్ణయానికి ధర్మరాజు సంతృప్తిపడి కిరీటి వంక చూశాడు. అర్జున, ఖాండవ వనాన్ని కాల్చావు. దేవతలకి కూడా సాధ్యం కాని పరమేశ్వరుడిని ప్రత్యక్షం చేసుకున్నావు. తపోవంతుడవు. మహాబలశాలులైన రాక్షసులను సంహరించావు. మహేంద్రుడి మదిని గెలుచుకున్నావు. ఇంద్రసింహాసనంలో శగభాగం పొందావు. అట్టి నీవు సామాన్యమైన ఓ రాజు వద్ద ఏ తీరులో పరిచర్యలు ఆచరిస్తావు? అన్నగారి పలుకులకు విజయుడు సన్నని చిరునవ్వుతో తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. దైవ సంకల్పము వల్ల నా అజ్ఞాతవాసానికి ఓ చక్కటి పూల రాజపాట కలిగిందెప్పుడో. ఇంద్రుని కోరికతో అమరావతి వెళ్ళినప్పుడు ఊర్వశి నా మీద వ్యామోహంతో నన్ను కోరింది. భూలోక ధర్మాన్ని ఆచరించి చంద్రవంశకర్త అయిన పురూరవుడికి పత్నిగా ఉన్న నీవు నాకు తల్లి వంటి దానివని చెప్పాను. ఆమెను కాదన్నాను. ప్రతిగా ఊర్వశి నా కోరిక తీర్చనందుకు నపుంసకుడవు కమ్మని శపించింది. నేను అన్యమనస్కుడనైన ఆ సమయాన దేవేంద్రుడు, ఈ శాపం నీకు వరమే అవుతుంది. అజ్ఞాతవాస కాలంలో ఊర్వశి శాపం నీకు వరంగా మారుతుంది. అజ్ఞాతవాసం ముగియగానే నీకు శాప విముక్తి కలుగుతుందని సెలవిచ్చాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు నా అజ్ఞాతవాస కాలంలో మాత్రమే ఆ శాపం ప్రవర్తిల్లేటట్లు అనుగ్రహించాడు. కాన పేడితనం ధరిస్తాను. నా అజానుబాహుత్వం కానరాకుండా కంచుకం ధరిస్తాను. చేతులు భుజాల మీద శంఖపు గాజులు వేసుకొని కండలు కనపడకుండా చేసుకుంటాను. నపుంసక వేషంలో విరాటుడి అంతఃపురంలో అతివలకు నాట్యం నేర్పుతాను. అంతఃపుర కన్యలకు సుకుమారమైన నాట్యం నేర్పిస్తూ విరాటుడి మనసును గెలుస్తాను.
బృహన్నల నామంతో విరాటుడను దర్శిస్తాను. ద్రౌపది ఆదరాభిమానాలు పొందిన నాట్యకారుడనని, ఆమె అంతఃపురంలో నృత్యగురువుగా పనిచేశానని చెబుతాను. పాండవ మధ్యముడి పలుకులు విన్న ధర్మరాజు సమ్మతిగా తల ఊపి నకులుడి వైపు చూశాడు. ధర్మరాజుకు తమ్ముడిని చూడగానే బాధ పెళ్ళుపికి వచ్చింది. మాట తడబడిపోయింది. నకుల, నీది సుందర రూపం, మంచి ఉదార హృదయుడవు. ఇతరులను సేవించుట నీ అలివయ్యే పని కాదు. ఇబ్బందుల్లో ఇతరులెవరూ గుర్తుపట్టకుండా ఎలా మసులుకుంటావో. ధర్మరాజుతో నకులుడు మానసిక బాధ తొలగేలా చెప్పాడు. అగ్రజ, నేను అశ్వశిక్షకునిగా చేరి మత్స్యరాజును మెప్పిస్తాను. అశ్వాలకు గొప్ప శిక్షణ ఇచ్చి మేలుజాతి గుర్రాలుగా మారుస్తాను. అశ్వశిక్షణలో నాకున్న విజ్ఞతతో అజ్ఞాతవాస కాలాన్ని పూర్తి చేస్తాను. బిగువు, బింకము, పొగరు గల గుర్రాలను లొంగదీసుకొని గుర్రాలకు ఎటువంటి రోగాలు లోపాలు లేకుండా మెలకువతో ఉండి రాజును మెప్పిస్తాను. అశ్వశిక్షకులతో సన్నిహితంగా మెలుగుతాను. వయసు వచ్చిన ఆడగుర్రాలను గుర్తించి సరైన మగగుర్రాలతో కలుపుతాను. నన్ను దామగ్రంథిగా పరిచయం చేసుకుని ధర్మరాజు వద్ద అశ్వశిక్షకుడిగా పనిచేశానని చెబుతాను. నకులుడి ప్రత్యుత్తరంకు ధర్మరాజు సంతసించి మహా తేజస్సు గల సహదేవుడితో ఆర్ద్రతతో చెప్పాడు. సహదేవ, నిష్కపటివి, అహంకారం లేనివాడవు, ధార్మికుడవు, కుంతీదేవి గారాల బిడ్డవు, సదా నీతి నిర్మల పద్ధతిని అవలంబించువాడవు. అట్టి నీకు పరుల పంచన ఉండి సేవ చెయ్యవలసిన దుస్థితి వచ్చినది. కోమలమైన వాడవు, మృదువైన మనస్సు కలవాడు. ఆహా, విధి ఎంత బలీయమైనది! సహదేవుడు పాండవాగ్రజనితో హృదయపు ఆందోళన తొలగేలా చెప్పాడు. పశుపాలనలో కడు సమర్థుడను. ఆ విషయమే చెప్పి విరాటుడి కొలువులో గోరక్షకుడిగా ఉంటాను. నా నామధేయాన్ని తంత్రీపాలుడని చెబుతాను. నా స్వయం నడవడికతో సంచరించి అందరి మనస్సులను మన్ననలను పొందుతాను. ఎంతటి మొండి గొడ్డలనైనా మెళకువలతో మచ్చిక చేసుకొని పాడి పశువుగా మారుస్తాను. మంచి పుష్టిగల మేతతో చిక్కిపోయిన గొడ్డును కూడా కండగల గొడ్డుగా మారుస్తాను. అనేక రకాల తెగుళ్ల నుంచి గోవులను నా చికిత్సా పద్ధతుల ద్వారా తొలగిస్తాను. చక్కటి పచ్చిక బయళ్లకు గోమందలను తీసుకెళ్లి మేపించి బహుక్షీరధారను వర్ధింపజేస్తాను. దొంగల నుంచి, పచ్చిక బయళ్లలో క్రూర మృగాల నుంచి రక్షణ కల్పిస్తూ గోవుల దరిదాపులకు రాకుండా తరిమి కొడతాను. పాండవాగ్రజుడు ధర్మరాజు వద్ద గోపాలకుడనని చెబుతాను. సహదేవుని చాతుర్యానికి సంతసించి ద్రౌపది వంక చూశాడు. కనులు చెమ్మగిల్లాయి. ద్రుపదరాజ పుత్రికవు, కుసుమ సుకుమారివి, కష్టమన్నా తెలియని దానవు, ఒంటరితనం తెలియని దానవు, పని చేయించుకోవడమే గాని చేయటం రాని దానవు, ముద్దరాలవు, మనోజ్ఞమైన దానవు. అట్టి నీవు సేవాకృత్యమెట్లు నిర్వహించగలవో. పాంచాల రాజకుమారి ద్రౌపది ధర్మరాజు మనసులో బెంగను వ్యధను పోగొట్టేలా దరస్మితం చేసి పలికింది. నాథ, సైరంధ్రి రూపంలో అంతఃపురానికి వెళతాను. విరాటుడి రాణిని వినయంగా దర్శించుకుంటాను. ఆమె అంతరంగానికి అనుగుణంగా నడుచుకుని మహాసాధ్వినని పెంచుకుంటాను. విరాటరాణికి అలంకరణ చేస్తాను. ఆమె సిగలో సుగంధమిచ్చే పువ్వులను అలంకరిస్తాను. సుందరమైన హారాలతో అలంకరిస్తాను. గుబాళించే పూతలు చేస్తాను. సున్నితమైన శరీరానికి పూస్తాను. కస్తూరిని, చందనమును కలిపి రాణికి తిలకం దిద్దుతాను. నా పూర్వ విషయాన్ని అడిగినా అడగకపోయినా నేను ద్రౌపదికి పరిచారికగా ఉన్నానని, నా గౌరవానికి ఎటువంటి భంగం కలగని పనులు చెబితే ఎంతో చాకచక్యంగా నేర్పుతో చేస్తానని మనవి చేస్తాను. నా నామధేయం మాలిని అని మృదు మధురంగా పాంచాలీదేవిని మెప్పించిన పరిచారికనని చెబుతాను. ధర్మరాజు పాంచాలి పలుకులకు ఉప్పొంగిపోయాడు. మానినీమణి, మన వంశచరిత్ర గొప్పదనం సంపూర్ణంగా తెలిసిన దానవు, మహాపతివ్రతవు. దుష్కరుల మనసులోని చెడు ఆలోచనలు పసిగట్టి ఏమరిపాటుతో దూరంగా మెసలవలెను. ధర్మరాజు ఆందోళనను ఆదుర్దాను అర్థం చేసుకొని ద్రౌపది చెప్పింది. నాథ, సైరంధ్రీ జాతి వారు అభిమానవంతులు. తమ గౌరవాన్ని ఎల్లవేళలా రక్షించుకుంటూ తమ ధర్మాన్ని నిర్వర్తించేవారు. సౌజన్యంతో, పాతివ్రత్యంతో, తగ్గ పనులతో, తక్కువగా మాట్లాడుతూ
గౌరవానికి భంగం లేని పనులు చేయటం, ఎంగిలికి దూరంగా ఉండటం లాంటి సుగుణాలతో సాటి లేని వారని లోకం కీర్తిస్తోంది. నేను ఆ వృత్తి వేషం ధరించి సముచితమైన ప్రవర్తనతో పతివ్రతాచారంతో వారికి ఇంతకు ముందున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తాను. ధర్మరాజు ద్రౌపదిని ప్రశంసించాడు. తదుపరి కర్తవ్యంగా చెప్పాడు. అగ్నిహోత్రాల సంరక్షణ ధౌమ్యుడికి అప్పచెప్పాడు. వంటవారిని, ద్రౌపదీదేవి పరిచారికలను ద్రుపద నగరానికి వెళ్ళమని ఆదేశించాడు. సారథులైన ఇంద్రసేనుడు మొదలగు రథసారథులను ద్వారకా నగరానికి వెళ్ళమని చెప్పాడు. ఎవరడిగినా పాండవుల గూర్చి తమకేమీ తెలియదని, ద్వైతవనంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పండి. ఆ తర్వాత సంగతి తెలియదని చెప్పండి అని పరివారాన్ని పంపించి వేశాడు. విరాట పర్వం తర్వాయి భాగం మరో వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.